పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సిపిఐ నారాయణ. కేంద్ర ప్రభుత్వం నోట్ల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ నారాయణతో ఫేస్ టు ఫేస్. 500,000 రూపాయల నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్ష పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం బంద్లో పాల్గొన్న సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. బ్లాక్ మనీకి మధ్య పోరాటం. మోడీ ప్రభుత్వం బ్లాక్ మనీ వైపు నిలబడింది. ప్రజలు ప్రజానికి నిలబడ్డారు, పోరాటం చేస్తున్నారు. దీనివల్ల బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తారు. బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే 500 మరియు 1000 రూపాయల నోట్ల ప్రభావం నల్లధనం ఉన్నవారి దగ్గర ప్రభావం ఉంది, కానీ సామాన్య ప్రజలపై లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఉన్నత వర్గాలు మొత్తం ముందేస్తా దీంతో దాచిపెట్టుకున్నారు. సామాన్య ప్రజలు ఇంకా కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డు వాడేది లేదు. 180 మంది వాళ్ళ క్యాష్ ఫ్లోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాల్లో క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంది. క్యాష్ ఫ్లో ఎక్కువ ఎవరికి మిడిల్ క్లాస్ కింద వాళ్ళకి ఉంది. పై వాళ్ళంతా కార్డులు ఉన్నాయి, వాళ్ళకి ఆన్లైన్స్ ఉన్నాయి, వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు బాధపడితే పేదవాళ్ళే. ఫస్ట్ నుండి నల్లధనానికి, అవినీతి సొమ్ముపై సిపిఎం మరియు వామపక్ష పార్టీలు యుద్ధాలు కానీ చేస్తూనే ఉన్నాయి, ధర్నాలు కానీ. ఇప్పుడు ఎందుకు నల్లధనాన్ని వెలికి తీస్తామంటే వామపక్షాలు కూడా ధర్నాలు చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రభుత్వం రెఫరెండం పెట్టడానికి సిద్ధమా? వామపక్ష పార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయా, లేదా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి కార్పొరేట్ కంపెనీ డబ్బులు ఉన్నాయా? మీరు పెట్టండి, ప్రజాప్రతినిధి శాఖ పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సపోర్ట్ చేసేది బ్లాక్ మార్కెటర్స్ని, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్ని చర్చించారు. మేము నోట్ల రద్దు ప్రభావం రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై ఏమైనా చూపబోతుంది? మీరు ఈ 5 రాష్ట్రాల్లో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయబోతున్నారా, ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నారు? ప్రధాన ఉద్దేశం 5 రాష్ట్రాల ఎన్నికల గెలుపు కోసమే ఈ మోడీ ఈ నాటకం ఆడతారు తప్ప ప్రజల కోసం కానే కాదు. వాళ్ళు ప్రతిపక్షాల చేతులు డబ్బులు లేకుండా ఉండాలా. వీడు ముందు సర్దుకున్నాడు కాబట్టి యూపీఏ గెలవాలా, గెలవకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యమంత్రి పెట్టాడు. మేము మా ఎన్నికల విషయాన్ని ఆ రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాం. మొత్తానికి ఏదేమైనా 500 మరియు 1000 రూపాయల నోట్లను పేద ప్రజలందరూ మార్చుకునే వరకు హక్కు కల్పించాలని చెప్పి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కెమెరామెన్ కిరణ్తో V6 న్యూస్ ప్రేమ్ కుమార్, హైదరాబాద్.